లాకౌట్ బోర్డు పెట్టారు చూడలేదా? అదే ఎందుకు పెట్టారు లాకౌట్ బోర్డు? సమ్మె చేస్తున్న మీలాంటి కాళ్ళ కొడుకుల గొంతమ్మ కొరకలు తీర్చే స్తోమత మా దగ్గర లేక బయట లాకౌట్ బోర్డు పెట్టాం, మూసేసాం. మా లాంటి గాలి కొడుకులే చిలికి చిలికి గాలి వానై వరదలి కొంగి పనులకు ముందే బ్యాటరీ తెరిపించండి. తెరిపించకపోతే బ్యాటరీ గొడవలు పునాదులతో కదిలిపోతాయి. ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేను రెచ్చిపోవడం లేదు. బ్యాటరీ ముందు మా కార్మికులు ప్రాణాల ఉరకలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని చూసి తట్టుకోవడానికి రెడీగా ఉండు. ఏం బెదిరిస్తున్నావు? లేదు, అర్థిస్తున్నా. చూడు సూర్యం, కార్మికులందరూ కలిసి నిన్ను నాయకులుగా ఎంచుకున్న కుర్ర వయసులో జనగామ కూడా ఈ నరసింహం గురించి సిగరెట్ పడేగా తక్కువ అంచనా ఇస్తున్నావు. జాగ్రత్త, దెబ్బతింటావు. సిగరెట్ పడేగా ఎందుకు? ఆ కార్మిక యోధుల చెమట బిందువు నుండి పుట్టుకొచ్చిందే సార్. నువ్వు రాసుకుంటున్నా చెండు. కార్మిక యోధుల చెమట నుండి పుట్టుకొచ్చిందే సార్. నువ్వు రాసుకుంటున్నా చెండు. ఆ కార్మికుల శక్తి నుండి పండించిన పంట కదా నువ్వు తింటున్నా ఆ తిండి. ఆ కార్మిక యోధులు కష్టపడి తమ రక్తాన్ని చిందించి కట్టించింది కదా నువ్వు గులుకుతున్నా భవంతి. మా కార్మిక శక్తి తలుచుకుంటే నీలాంటి లక్షల వేల మందిని సర్వనాశనం చేయగలదు. ఈ నరసింహం గారి నుంచి పంజాబ్ విసిరితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు గాండ్రించినా కనిపించినా బెదిరిపోయే కాడు ఈ సూర్యం. మా కార్మికులు కడుపు మండితే కదం తొక్కి వాళ్ళ బేకర్లో జాగ్రత్త. ఏంట్రా ఊరుకున్నా కొందరు రెచ్చిపోతున్నావు? నన్నే కొడతావా? సహనం సహనం అంటూ మా కార్మిక శక్తిని రెచ్చగొట్టావు. ఇక చూసుకో, ఎర్రని మంటలో రగులుతున్న తాగడాలు నిన్ను నిలువనంగా హింసక మాటలు. వస్తా. ఎంత పని చేశావు రా పిరికి పందల్లారా. చెప్పు బాస్. ఏంద్రా ఇందాటి నుంచి చూస్తున్నాను, విప్లవం విప్లవం అని తెగ రెచ్చిపోతున్నావు. నువ్వేమన్నా సుభాష్ చంద్రబోసువా, లేకపోతే భగత్ సింగ్ వా, అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? విప్లవం విప్లవం అని తెగ రెచ్చిపోతున్నావు. కానీ దత్తమ్మలారా, దొంగచాటుగా దెబ్బతీయటం కాదురా. మీలాంటి వాళ్ళ వల్ల విప్లవం నశించబోదురా. ఈ రోజు ఈ సూర్య అస్తమించిన వేలాది సూర్యాలు పుట్టక మానర్రా. మిమ్మల్ని మట్టిలో కనిపించి విప్లవం ఉదయిస్తుందిరా. తొందరలోనే మీ పతనం జరగక మానదు. చచ్చే ముందు బలమికాలు పలుకుతున్నావు. విప్లవం 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 వద్దిల్లాలి. నరసింహం వీడి పేడ అయిపోయింది కానీ వీడి వేడకున్న గొర్రెల మంది సంగతి ఏంటో చూద్దాం. నాయకుడే పోయాడు. ఆ గొర్రెల మంద ఇంకేం చేస్తుంది బాస్? నిశ్చయింతగా ఉండు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. అదే కుమార్, అదే మోహన్, మా కుమార్ చేసిన ఏదో పని గురించి నీకు తెలుసు కదా. గొర్రె ప్రదర్శన మొత్తం పదానికి ఎక్కించి ఆ లేబర్ దాంతో కులుకుతున్నాడు. చూడండి నరసింహ బాబు, ఇలాంటి విషయాల్లో మోహంది అందెన వేసిన చెయ్యి. మీరు నిశ్చింతగా ఉండండి. నువ్వంత సముద్రం అని ఆ విషయం నీకు అప్పగించాను. మోహన్, ఈ శవం సంగతి ఏంటి? ఏముంది బాస్,
ఉందిగా అండర్ గ్రౌండ్, అందులో వేసి పడిస్తే ఒక పని అయిపోతుంది. ఆగండి. బిల్ కలర్ దాంట్లో ఆపా, లైట్